सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:47. తిథి నవమి తెల్లవారుజామున 4:56 వరకు. నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 2:16 వరకు. వర్జం రాత్రి 11:43 నుంచి 1:30 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుంచి 1:34 వరకు. మరల మధ్యాహ్నం 3:18 నుంచి 4:11 వరకు. అమృతకాలం ఉదయం 6:17 నుంచి 8:03 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5 గంటలకి. నేటి విశేషాలు: సోమవారం మరియు బ్రహ్మాణీ పూజ. సోమవారం కాబట్టి శివుణ్ణి, గౌరీదేవిని, అలాగే చంద్రుణ్ణి, శివపరివారాన్ని ఆరాధించడం ద్వారా సకల కార్యసిద్ధితో పాటు నిత్యావసరాలన్నీ కూడా సిద్ధించటం, అతి ముఖ్యంగా ఆరోగ్యం సిద్ధించటం, అపమృత్యు దోషాలు తొలగడం మొదలైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే బ్రహ్మాణీ పూజ సామాన్యంగా పరిశోధక విద్యార్థులు తాము నూతనంగా ఆవిష్కరించదలిచినటువంటి విషయాన్ని స్పష్టంగా వ్యక్తీకరించలేక ఇబ్బంది పడుతూ ఆ నిర్ధారణకు రాలేకపోతూ ఉంటారు. ఆ రకమైనటువంటి దోషాలు తొలగి సరస్వతీ కటాక్షంతో వ్యక్తికి ఉత్పాదక శక్తి, అలాగే మనం క్రియేటివిటీ అంటుంటాం, అలా ఆ నూతనాంశావిష్కరణ, నూతనాంశ స్ఫురణ మొదలైనటువంటి వాటిని వృద్ధి చేసుకోవడం కోసం సమాజోపయుక్తంగా చేయడానికి ఈ బ్రహ్మాణీ పూజ చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. తెలియనిది తెలుసుకోవాలనుకోవడం వివేకం, అంతా నాకే తెలుసునుకోవడం అవివేకం. ఆత్మ శరీరం వేరనుకోవడం మూర్ఖత్వం. బట్టలు లేని శరీరం బయట ఎలా తిరగదో శరీరం లేని ఆత్మ అలాగే బయట తిరగలేదు. ఆసుపత్రి అయినా ఆలయమైనా కలిసి వెళ్లాల్సిందే. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు వీటన్నిటినీ ప్రసాదించేవాడు పరమేశ్వరుడే. వీటిని మనం ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వలన సంపాదించుకోవడానికి శివాలయంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటాన్ని ఉంచి ఖర్జూర పండు, కుడుములు స్వామికి నైవేద్యంగా సమర్పించి వాటిని తాంబూలంలో ఉంచి ముత్తైదువులకు కనుక వాయనంగా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా సౌభాగ్యం, అష్ట ఐశ్వర్యాలు కలిగి తీరుతాయి సుమా అని చెప్పేసి శాస్త్రం. అలాగే
రుణ బాధల నుంచి బయటపడటానికి, ఉద్యోగ ప్రాప్తికి తప్పనిసరిగా సదాశివుడి ఆలయ ప్రాంగణంలో 5 నేతి దీపాలు వెలిగించి ఆవు పాలతో చేసినటువంటి పొంగలి స్వామికి నైవేద్యంగా గనక సమర్పించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితం, రుణబాధ నివారణ, ఉద్యోగ లబ్ధి ఇవన్నీ కూడాను ఆశుతోషుడు మనకు ప్రసాదిస్తాడు సుమా అని చెప్పేసి శాస్త్రం. శివలింగం మీద గులాబీలు గనక ఉంచి ఓం మహాదేవాయ నమః అని చెప్పేసి జపిస్తేనే చాలు, కోరిన కోర్కెలన్నీ కూడాను నెరవేరుస్తాడు ఆశుతోషుడు. మామిడి పండ్ల రసంతో గనక స్వామివారిని గనక అభిషేకార్చన చేస్తే అష్టైశ్వర్య సిద్ధి, ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తాడు పరమేశ్వరుడు. అభిషేక ప్రియ శివ అన్నారు. ఆ అభిషేకాలు అనేటువంటివి వివిధ రకాలైనటువంటి పళ్ళ రసాలతో కూడా మనం ఆచరించవచ్చు. ఒక్కొక్క పళ్ళ రసం ఒక్కొక్క అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదింపజేయటానికి సహకరిస్తుంది. అంటే పరమేశ్వరానుగ్రహం మనకు ఎల్లవేళలా ఉండటానికి వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలతో కూడి స్వామిని అభిషేకం చేయటం జన్మసుకృత పుణ్యఫలంగా మనం భావించాలి. అమోఘము అద్వితీయము అయినటువంటిది శివార్చన. ఆ శివార్చనలో వివిధ రకాలైన పూలు కూడా వాడాలి. తుమ్మి పూలు, మల్లెపూలు, జాజిపూలు ఇట్లాంటి పూలు వాడుతూ ఆ స్వామిని చక్కగా కనుక అర్చన చేసినట్లయితే సర్వాభీష్టములను కూడాను ప్రసాదింపచేస్తాడు పరమేశ్వరుడు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. భాగీరథి తవ పాదసి ఫేన వితానం విరాజతే వితతం బృందారకముని బృందైః అర్పిత మందారకుందజాలమివ. ఓ గంగాదేవి, నీ గంగా జలములలో ఉన్న తెల్లని స్వచ్ఛమైన నురుగు ముద్దలను చూస్తూ ఉంటే అవి దేవతలు మహర్షులు నీకు అర్పించిన మందార పుష్పముల వలె, మల్లీ పుష్పముల వలె నాకు కనిపిస్తున్నాయి. ఓ గంగాదేవి, ఎంత పరమ పవిత్రమైనటువంటి లక్షణములు కలిగి ఉన్నా కూడా మహిమను కలిగి ఉండటం అనేది అరుదు. మహిమను పవిత్రతను కలిగి ఉండటం మాత్రమే కాకుండా సకల లోకములను కూడా చైతన్యం కలిగించేటువంటి లక్షణము కలిగిన దానవు నువ్వు. నిన్ను మహర్షులు దేవతలు కూడా స్తుతిస్తారు. ఆ నురుగు ముద్దలు చూస్తుంటే అవి దేవతలు మహర్షులు నీకు అర్పించిన పుష్పమాలలుగా, పుష్పములుగా నాకు కనిపిస్తున్నాయి. అనవాప్తామృతలేశాన్ యదంపదదానాత్ పలాసినోప్యసురాన్ స్థానే కురుషే చిత్రం స్వస్థానస్థాం స్థనోషి భూయస్థాన్. ఇంత మాత్రమే కాకుండా ఈ గంగాదేవి తన తండ్రి అయిన మహావిష్ణువుకు కలిగిన నిందను కూడా ఆవిడ తొలగిస్తున్నది. ఆయనకు ఉన్న చిన్న ఒక అపకీర్తిని కూడా ఈవిడ తొలగించేటువంటి శక్తి సంపన్నురాలైనది. ఎలాగంటే మహావిష్ణువు అమృతమథనం జరిగినప్పుడు మోహిని అవతారాన్ని ధరించి అమృతాన్ని కేవలం దేవతలకు మాత్రమే పంచాడు. రాక్షసులకు అన్యాయం చేశాడు ఆయన. వారికి స్వర్గం అనేది ఈ అమృతపానం వల్ల కలగకుండా చేశాడు. ఆ దోషం ఆయనకు ఉన్నది. రాక్షసులందరూ కూడా ఆ విషయంలో మహావిష్ణువుని నిందిస్తారు. ఆయనకు ఆ మచ్చ ఉన్నది. అలా ఆ మచ్చను మహావిష్ణువు వహిస్తూ ఉన్నప్పటికీ దాన్ని తొలగించే విధంగా ఈ గంగాదేవి ఏం చేసిందంటే తన జలపానము చేత వారికి కూడా స్వర్గం వచ్చేటట్టుగా చేస్తున్నది ఈవిడ. తన తండ్రి చేసిన దోషాన్ని
ఈవిడ సరిదిద్ది రాక్షసులందరూ కూడా ఈవిడ్ని ప్రశంసించే విధంగా మహావిష్ణువు అమృతమథనం నాడు చేసినటువంటి తప్పుని రాక్షసులందరూ కూడా మరిచిపోయే విధంగా గంగాదేవి ఆ మహావిష్ణువు కుమార్తె అయి తన జలపానముల చేత రాక్షసులందరికీ స్వర్గప్రాప్తిని కలిగిస్తున్నది అని చమత్కరిస్తూ గంగాదేవి మహిమలను లీలలను వేనోళ్ల కొనియాడుతూ అద్భుతమైన శ్లోకరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన షట్శాస్త్ర పారంగతులు శ్రీ గుంటూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గంగార్య శతకంలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గంగాదేవ్యై నమః. స్వాగతం సకలలోకనుతాయై స్వాగతం భువనరాజమహిష్యై ఆపదామపహరం తు తతిమ్నః సంపదామపి దిశంతు సమృద్ధిం దంతకుందరుచిదత్తబలాని వ్యోమకేశ సుదృశో హసితాని. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. పంచసు విహాయ మనసః కమపి సంగం పుత్రధనమిత్రజన బాంధవవధూషు ఏష భజతే జనని పాదజలజంతే పాలయును ముంచను తభోపరి సభారః. ఒక కర్తవ్య నిష్ఠ కలిగిన అనన్య భక్తిని ఇక్కడ చూపిస్తున్నారు గణపతి ముని. ఇక్కడ అనన్య భక్తుల్లో కేవలం భగవంతుడినే ధ్యానిస్తూ భగవంతుడినే స్మరిస్తూ లోకం ఎలా పోతే పోయిందిలే అనేటువంటి భక్తులు చాలామంది కనబడతారు. కేవలం తమ స్వార్థం బాగుంటే చాలు అనుకునేవాళ్ళు. ఇంకో రకం భక్తులు తాను ఎలా పోయినా పర్వాలేదు, లోకం ఎలా పోయినా పర్వాలేదు, తల్లి నీ పాదాలపై భక్తి ఉంటే చాలు అంటారు. కానీ ఇక్కడ అమ్మ నాకు ఏదొచ్చినా పర్వాలేదు కానీ నీ పాదాలపై భక్తి ఉండాలి అనేటటువంటి అనన్య భక్తితో పాటు లోకక్షేమం కోసం తప్పించేటువంటి కర్తవ్యనిష్ట ధార్మిక భక్తి కలిగి ఉండడం మరీ విశేషము. ఇది అత్యంత ఉత్కృష్ట భక్తి అని చెప్పుకోవచ్చు. అనన్య భక్తిలో కూడా ఒక పరాకాష్ఠకి చెందినటువంటిది. అందుకే కేవలం ఏదో దేవభక్తుడిని అని చూస్తే పనికిరాదు, దేశభక్తి కూడా ఉండాలి. ఇక్కడ ఆదిశంకర భగవత్పాదుల వారు ఒక దేశభక్తులు, వ్యాస భగవానుడు ఒక దేశభక్తులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వీరందరూ ఎంత దైవభక్తులు అంత దేశభక్తులు. అందుకే ఈ భారతదేశం ప్రత్యణువు కూడా సనాతన హైందవ ధర్మంతో ముడిపడి ఉన్నది. ఈ ధర్మానికి ఈ దేశానికి అనుబంధం ఉంది కలగనే ఈ ధర్మంలో నిష్ఠ కలిగిన వాడు దేశక్షేమం కోరుకుంటాడు. దేశక్షేమం కోరుకునే వారికి ఈ ధర్మంపై గౌరవం ఉంటుంది. ఈ రెండు అవిభాజ్యమైనటువంటి అంశములు. అందుకే ఆ విషయమే ఇక్కడ చెప్తూ పంచసు విహాయ మనసక్కమపి సంగం. అమ్మా, 5 విషయంలో నేను సంగమును విడిచిపెట్టాను. అంటే వాటితో ఉన్న సంపర్కాన్ని అనుబంధాన్ని మానసికంగా విడిచిపెట్టాను. 5 ఏమిటి అంటే పుత్ర ధన మిత్రజన బాంధవ వధూషు. పుత్రులు, ధనములు, మిత్రులు, బంధువులు, స్త్రీ మొదలైనటువంటి 5 అంశముల పట్ల కూడా నేను సంగమును విడిచిపెట్టాను. అంటే నాకు ధనం అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదని చెప్పడం కాదు, వాళ్లతో ఉన్నటువంటి అనురాగము, వాళ్ళ కోసం తాపత్రయము, వీటిని విడిచిపెట్టేం తల్లి. విడిచిపెట్టి ఏం చేస్తున్నాను? ఏష భజతే జనని పాద జలజంతే. కేవలం నీ పాదపద్మాల్ని మాత్రమే ఆశ్రయించి ఉన్నాను. నన్ను పాలిస్తావో పరిత్యజిస్తావో నీ ఇష్టము, నీదే భారము అంటున్నారు. ఇది అనన్య భక్తి. తాను భౌతికమైనటువంటి ఏ సుఖాన్ని కాంక్షించడం లేదని చెప్తూ అమ్మవారి పాదపద్మాలని మాత్రమే ఆశ్రయించారని చెప్తూ సుఖం రాని దుఃఖం రాని నీ పాదపద్మాలు విడువను అనేటువంటి ఒక నిష్ఠని చూపిస్తున్నారు. ఇది నిస్వార్థమైన నిష్కపటమైన అనన్య భక్తిని ఇంత చక్కగా చూపిస్తున్నారు. ఇది శుద్ధ భక్తి. ఈ శుద్ధ భక్తి కలిగినటువంటి ఈ మహానుభావుడు దేశభక్తిని ఎలా కలబోసి చూపిస్తున్నారో దీన్ని బట్టి ఆధ్యాత్మిక వాదము, సామాజిక బాధ్యత ఈ రెండు విడివిడిగా ఉండవు, రెండు కలిపి నిర్వహించవచ్చు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని గణపతి ముని మనకి ప్రబోధిస్తూ ఉన్నారు. వజ్రధర ముఖ్యసుర సంచయ కిరీట స్థాపిత మహార్ఘమణి రంజిత నఖాయ జీవిత మదాయి జగదీశ్వరి మదీయం పాద జలజాయ తవ పాలయును మాభా. వజ్రధర ముఖ్యసుర సంచయ కిరీట. ఇంద్రుడు మొదలైనటువంటి వారు నీ పాదపద్మాలకు నమస్కరిస్తుంటారు. అప్పుడు అందమైన నీ పాదపద్మాల గోటి కొనలు
మరింత చక్కగా ప్రకాశిస్తుంటాయి. అలాంటి దేవతలచే నమస్కరింపబడిన సర్వోత్కృష్టమైన నీ పాదపద్మములను ఆశ్రయించి ఉన్నవాడని నేను. ఓ జగదీశ్వరి, నన్ను పాలించినా పాలించకున్నా నీదే భారం తల్లి అన్నారు. పాలించకపోవడం కూడా నీదే భారం అంటే నా మొరను వినినా వినకపోయినా నేను నిన్ను విడిచిపెట్టను, నా బ్రతుకు భారము నీదే అనేటువంటి శరణాగతి ఇందులో కనబడుతున్నది. ఇలాంటి భావాలే భక్తులు ప్రకటిస్తూ ఉంటారు. పాలముంచును నీట ముంచుమిక నీ పాలబడితిని జాలము సేయక గరుడ గమనరారా నన్ను నీ కరుణ నేలుకోరా అంటారు రామదాసు. ఇదే భావాన్ని దుర్జటి పాలన్ముంచుము నీట ముంచుముక నీదే భారము అని ప్రకటిస్తారు. ఇలాంటి భావాలను అమ్మభక్తులు కూడా తెలియజేశారు. ఇక్కడ పాతయవా పాతాళే స్థాపయవా సకలలోక సామ్రాజ్యే మాతస్తవ చరణయుగం నాహం ముంచామి నైవ ముంచామి. అమ్మా, నువ్వు నన్ను పాతాళంలో పాతేసిన, అద్భుతమైన సామ్రాజ్య పదవిలో కూర్చోబెట్టినా నీ పాదాలను విడిచిపెట్టను అంటున్నారు. ఈ భక్తి అర్థం కావాలంటే మనస్సు పండాలి. అంతేగాని ఒక్క కష్టం రాగానే ఇన్నాళ్ళు నిన్ను కొలుచుకున్నాను కదా, నన్ను ఎందుకు ఇలా చేసావు అని అడుగుతున్నటువంటి ఫిర్యాదు భక్తులకి ఇది అర్థం కాదు కూడా. ఇది చాలా గొప్ప భక్తి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా పాదాలను విడిచిపెట్టను అనేటువంటిది చాలా గొప్ప భక్తి. అంతేగాని కాస్త కష్టం కలిగితే భగవంతుడిని మార్చేసేవాళ్ళు, విడిచిపెట్టేవాళ్ళు అవకాశవాదులు. వాళ్ళు ఎక్కడా కూడా భక్తికి దైవ ప్రార్థనకి తగరు వాళ్ళు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకని నిబద్ధత భక్తిలో చాలా ప్రధానమైనది. దాన్ని తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. దేహి జగదీశ్వరి నవామదభిలాషం పాహి కరుణావతి నవాకులమిదం నః శూలధర కామిని సురాసుర నిషేవ్యం పాదకమలం తవ పరేన విజహామి. ఈ శ్లోకంలో ఒక విశేషమైన మానసిక విశ్లేషణ కనబడుతున్నది ఇక్కడ. తల్లి, నువ్వు నా కోరిక తీర్చినా తీర్చకపోయినా, అదేవిధంగా నా జాతిని అనగా ఈ భారత జాతిని రక్షించినా రక్షించకపోయినా నీ పాదముల్ని మాత్రం నేను విడిచిపెట్టను అని చెప్తున్నాను. ఇందులో చెప్తున్న అంశం ఏమిటి? మొదటిగా అమ్మ పాదపద్మాలను ఆశ్రయించిన భక్తిని ప్రకటించినప్పటికీ దేశక్షేమాన్ని కోరుకున్నారు. ఇప్పుడు ఆ తల్లి దేశక్షేమం కలిగించను అంటే పాదాలు విడిచిపెడతాడా? విడిచిపెట్టను. నీ పాదాలను ఆశ్రయించడం ఒక ప్రధానం. తర్వాత దేశక్షేమం కోరుకుంటున్నాను. నువ్వు దేశక్షేమం తీర్చకపోయినప్పటికీ కూడా నేను నీ పాదపద్మాలను విడిచిపెట్టను అని చెప్పడంలో అఖండ భక్తిని ప్రకటించడంతో పాటు మరొక భావం కూడా ఉన్నది. ఎప్పుడు ఏది జరగాలనేది అమ్మవారి యొక్క సంకల్పం. మనం కోరుకోవచ్చు మంచిని, అందులో సందేహం లేదు. కానీ ఏ కాలంలో మంచి, ఏ కాలంలో చెడు జరగాలనేది సర్వలోకేశ్వరి. ఆవిడ పేరే భువనేశ్వరి. భువనాల మీద మన పెత్తనమా జరుగుతున్నది. ప్రతివాడు కూడా ఇలా మారిపోవాలి ప్రపంచం అని ప్రతివాడు అనుకుంటుంటాడు. తాను కొన్ని సిద్ధాంతాలు అనుకుంటాడు. ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రపంచం లేకపోతే ఆ ప్రపంచం చెడిపోయింది అనుకుంటాడు. ప్రతివాడు ఇలాగే భావిస్తాడు. అందుకే అనేక రకాల ఘర్షణలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ తనకు అనుకూలంగా ప్రపంచం లేదే అని బాధపడడంతోనే అందరిది అయిపోతుంది. కానీ ప్రపంచం ప్రపంచంగా ఉంటుంది. మనమెవరో అనుకూలంగా మార్చడానికి. అయితే దేశ క్షేమం కోరుకోవడంలో బాధ్యత మాత్రం ఉంటుంది. కానీ ఎప్పుడు ఏది కావాలి ప్రపంచానికి అనేది ప్రపంచ నాయిక అయినటువంటి అమ్మవారు చూసుకుంటారు. అందుకే ఒకవేళ దేశక్షేమం ఇప్పుడు కాదులే, ఇది అనుభవించవలసిందే అని నువ్వు ఊరుకున్నామనుకో, మరి రెట్టించను, నీ పాదముల్ని విడిచిపెట్టను అని చెప్తున్నారు. ఇందులో ఉన్న భావం అది. అంతేగాని దేశక్షేమం కోరుకోవడం కాంక్ష మనలో ఉండాలి. నెరవేర్చకపోవడం అమ్మవారి ఇచ్ఛ. కానీ కాంక్ష మనలో ఉంటే అమ్మవారు సంతోషిస్తారు. ఎందుకంటే లోకం పట్ల ప్రేమ, లోకం బాగు చేయడం అనే బాధ్యత అమ్మవారిది. అలాంటి లోకం బాగుండాలని కోరిక మనకుంటే తాను ఏదనుకున్నదో అది పిల్లవాడు బుద్ధిలో పుట్టిందని చెప్పి అమ్మవారు అనుగ్రహిస్తారు. అందుకే భువనేశ్వరి భువనక్షేమం కోరేవాడిని అనుగ్రహిస్తుంది అనేటువంటి అంశాన్ని దీన్ని బట్టి తెలుసుకుంటూ, పాసికిల పాదయుగ కింకర సమూహం హంసికిల పాపతతి మాపదినుతాత్వం దంతి వదన ప్రసు వదంతి మతిమంతో నానృతమిదం భవతు నాకి జనవర్ణ్యే. అమ్మ, దేవతలు ఋషులు నిన్ను స్తుతిస్తూ కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. మేము శాస్త్రాల్లో వాటిని చదివాం. వాళ్ళు చెప్పే మాటలు ఏమిటంటే, పాదసేవకులను నువ్వు కాపాడుతావట, ఆపద వచ్చినప్పుడు వాళ్ళ ఆపదలకి కారణమైన పాపాలను నశింపజేస్తావట. చాలా గొప్ప మాట చెప్పారు ఇక్కడ. ఆపదలను నశింపజేస్తావు అని చెప్పడం కాదు, ఆపదలకి కారణమైన పాపాలను నశింపజేస్తావు అన్నారు. ఒక విషవృక్షం ఉంటే చెట్టు నరికితే లాభం లేదు, వేరుతో సహా పెకలించాలి. దీన్నే సమూలనాశనము, దుంపనాశనము అని అంటారు ఇక్కడ. అలాగే ఆపదలు కలిగినప్పుడు ఆపదలకు మూలములైనటువంటి పాపాలను కూడా నాశనం చేస్తావు. ఇది వివేకవంతులు ఈ మాట చెప్తూ ఉంటారు. అది సత్యం కావాలని కోరుకుంటున్నాను. అనుభవంతో దేవతలు చెప్పినా, ఋషులు చెప్పినా, జ్ఞానులు చెప్పిన ఏ మాట అయితే ఉన్నదో, ఏ మాట నువ్వు భక్తుల్ని కాపాడుతావు, ఆపదలకు మూలమైన పాపాలను పోగొడతావు, ఆ మాట శాస్త్రాల్లో విన్నాం.
అది సత్యం అవ్వాలి అని కోరుకుంటున్నాం. అంటే అర్థం ఏంటి? నువ్వు విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా నేను నీ పాదాలు విడిచిపెట్టను అని చెప్పిన వాడు నువ్వు నన్ను అనుగ్రహిస్తావు అనే ధైర్యాన్ని కూడా ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఎందుకంటే శాస్త్రములు ఎప్పుడు అసత్యములు కావు, శాస్త్రాలు చెప్తున్న మాట ఇది అని వివరిస్తూ, చక్రముఖ దేవతతి వందిత విసృష్టి వక్రఘనకేసి చరణే తవ లుఠంతం ఆపది నిమగ్నిమిమాశ్రితమనాథం నందిహయ సుందరిన పాలయసి కేనా. ఒక ఆర్తిని ఈ శ్లోకంలో ప్రకటిస్తున్నారు. ఈ ఆర్తి మనందరి ఆర్తి కావాలి, భక్తుడి ఆర్తి ఇలా ఉండాలి. అది ఎలా ఉండాలో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. పురుషోత్తమాయ నమః. విదుర, దేవహూతి తన పుత్రుడు శ్రీహరి అవతారం అయిన కపిలదేవుణ్ణి మాత్రమే ధ్యానిస్తూ త్వరలోనే ఆ గృహమందు ఆసక్తిని విడిచిపెట్టింది. పుత్రుడు ఉపదేశించిన ప్రసన్నమైన ముఖం గల ధ్యానయోగ్యమైన భగవంతుడి రూపాన్ని ధ్యానించసాగింది. సమగ్రమైన రూపాన్ని, రూపంలోని వేర్వేరు అవయవాలను కూడా భావన చేస్తూ ధ్యానించింది. ఆమె దృఢమైన వైరాగ్యంతో నిరంతరమైన భక్తి యోగాన్ని ఆచరించి యోగ్యమైన పూజలు మొదలైన కర్మలెన్నిటినో చేయసాగింది. కొన్నాళ్లకు ఆమెకు బ్రహ్మ సాక్షాత్కారానికి కారణమైన జ్ఞానం కలిగింది. అప్పుడు ఆమె పరిశుద్ధమైన అంతఃకరణంతో సర్వ వ్యాపకమైనటువంటి ఆత్మతత్వాన్ని ధ్యానించింది. ఆత్మ తన స్వరూపాన్ని ప్రకాశింపచేయటం ద్వారా మాయాశక్తి యొక్క త్రిగుణాల కార్యమైన ఉపాధి బంధాన్ని దూరం చేస్తుంది. జీవులకు అధిష్టానము భగవంతుడైన పరబ్రహ్మయందు దేవహూతి బుద్ధిని స్థిరంగా నిలిపింది. జీవభావం తొలగిపోవటం వల్ల దుఃఖము నశించి పరమానందాన్ని పొందింది. అఖండమైన సమాధి స్థితి యందు లీనమైపోయింది. త్రిగుణాల వల్ల కలిగే దేహాత్మ భ్రాంతి ఆమెకు తొలగిపోయింది. ఆమె తన దేహాన్ని కూడా విస్మరించింది. ఆమె ఇతరులతో పోషించబడిన జ్ఞానమహిమ వల్ల మనోవ్యథ లేదు కనుక ఆమె చిక్కిపోలేదు. మాలిన్యాలతో కప్పబడిన ఆమె దేహము పొగతో కప్పబడిన అగ్నిలాగా ప్రకాశించింది. ఆమె మనస్సు వాసుదేవుని యందు నిలిచిపోయి ఉండటంతో ఆమెకు తన దేహమందు ధ్యాస లేదు. తపస్సుతోనూ యోగాభ్యాసంతోనూ నిండిపోయిన ఆమె దేహము చెల్లాచెదురైన జుట్టుతోనూ అడ్డదిడ్డంగా ఉన్న వస్త్రాలతోనూ కేవలం ప్రారబ్ధ కర్మతో మాత్రమే రక్షించబడుతోంది. ఏవం సా కపిలోక్తేన మార్గేణ చిరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాపహ. ఈ విధంగా ఆమె కపిలుడు బోధించిన మార్గాన్ని అనుసరించి త్వరలోనే ఆత్మరూపమైన దుఃఖస్పర్శ లేని మోక్షపదాన్ని పొందింది. పరబ్రహ్మ స్వరూపమైన శ్రీహరి భగవానుడిలో ఐక్యమైంది. అంటే ఆమె సిద్ధి పొందిన అతి పవిత్రమైన ఆ క్షేత్రము సిద్ధపదం అనే పేరుతో ముల్లోకాలలో ప్రసిద్ధి చెందింది. యోగశక్తి వల్ల మాలిన్యాలు తొలగిపోయిన ఆమె దేహము నదిగా ప్రవహించింది. నదులలో శ్రేష్టమైనది, సిద్ధిని కలిగించేది అయిన ఆ నదిని సిద్ధపురుషులు భక్తితో సేవిస్తూ ఉంటారు. మహాయోగి అయిన కపిలుడు తల్లి అనుమతి పొందిన తర్వాత తన తండ్రి యొక్క ఆశ్రమం నుండి ఈశాన్య దిక్కు వైపు వెళ్ళాడు. సిద్ధులు, చారణులు, గంధర్వులు, మునులు, అప్సరసలు స్తుతిస్తూ ఉండగా సముద్రుడు కపిల భగవానుడికి అర్ఘ్యమిచ్చి నివాస స్థానం ఇచ్చాడు. సాంఖ్యాచార్యులతో స్తుతించబడే ఆ కపిలదేవుడు ముల్లోకాల శాంతి కోసం
యోగ మార్గాన్ని ఆశ్రయించి సమాధి స్థితిలో ఉన్నాడు. విదురా, నువ్వు పుణ్యాత్ముడివి. నువ్వు అడిగిన మన్వంతరాది విషయాలను, పవిత్రమైన కపిల దేవహూతి సంవాదాన్ని కూడా నీకు వివరించాను. యయిదమను శృణోతి యోభిదత్తే కపిలమునేః మతమాత్మ యోగగుహ్యం భగవతి కృతదీహి సుపర్ణకేతౌ ఉపలభతే భగవత్పాదారవిందం. కపిల మహర్షి యొక్క ఈ ఆధ్యాత్మ యోగ బోధ రహస్యమైనది. దానిని చెప్పేవాడు చెప్పుతుండగా వినేవాడు గరుడధ్వజుడైన శ్రీహరి యందు నిలిచిన బుద్ధిగలవాడై భగవంతుడి పాద పద్మాలను పొందుతాడు. ఇంతటితో 3వ స్కందము సమాప్తము. 4వ స్కందం. ఈ స్కందములో 31 అధ్యాయములు ఉన్నాయి. వాటిలో ఈశ్వరుడి అధీనంలో ఉన్న బ్రహ్మ, మనువు మొదలైన వారి ద్వారా చేయబడిన విసర్గ సృష్టి వర్ణించబడింది. ఈ మొదటి అధ్యాయంలో మనుపుత్రికల వంశవర్ణనము, శ్రీ దత్తాత్రేయ అవతారము, నరనారాయణ అవతారాల గురించి చెప్పబడింది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మైత్రేయ మహర్షి మహాత్ముడైన విదురుడికి ఇలా చెబుతున్నాడు. ఓ విదురా, స్వయంభువ మునువు శతరూప దంపతులకు 3 కుమార్తెలు జన్మించారు. వారు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే పేర్లతో లోకంలో ప్రసిద్ధి చెందారు. స్వయంభువ మునువు తన కూతురైన ఆకూతిని రుచి ప్రజాపతికిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన భార్య అయిన శతరూపాదేవి అంగీకారంతో వారికి వివాహం చేశాడు. అయితే ఈ వివాహాన్ని ఆయన ఒక షరత్తు ప్రకారం చేశాడు. ఆకూతి తనకు జన్మించిన మొదటి పుత్రుడిని తండ్రికి అప్పగించాలి అనేదే ఆ షరతు. దీనిని పుత్రికా ధర్మం అంటారు. అంతకు పూర్వమే స్వయంభువ మనువుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేటువంటి 2 కుమారులు ఉన్నారు. అయినా కూడా ఆయన షరతులపై ఆకూతిని వివాహం చేశాడు. పూజ్యుడైన రుచి ప్రజాపతి ఈశ్వరుణ్ణి ధ్యానించి బ్రహ్మవర్చస్సును పొందినవాడు. ఆ దంపతులకు ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల కలిగారు. ఆ మగపిల్లవాడు సాక్షాత్తు శ్రీహరి. వేదంలో చెప్పబడిన యజ్ఞ స్వరూపానికి చిహ్నంగా ఆయన యజ్ఞుడనే పేరుతో అవతరించాడు. లక్ష్మీదేవి మహావిష్ణువుని ఎప్పుడూ విడిచి ఉండదు కదా, ఆయనతో పాటే ఉంటుంది కదా, ఆయనతోనే అవతరిస్తుంది. ఆ తల్లి తన అంశంతో దక్షిణ అనే కుమార్తెగా జన్మించింది. యజమాని యజ్ఞాలలో ఋత్వికులకు ఇచ్చేటువంటి ధన స్వరూపమే దక్షిణ. శ్రీహరి యజ్ఞ స్వరూపం, లక్ష్మీదేవి దక్షిణగా ఇచ్చే ధన స్వరూపం. వేదంలో చెప్పిన విధంగా కర్మలను చేసి దక్షిణంలో ఇవ్వటం వల్ల ఈశ్వరానుగ్రహంతో వారి సంపద తరిగిపోకుండా స్థిరంగా ఉంటుంది. ఆకూతి రుచి ప్రజాపతులు సంతానం పొందారని తెలుసుకొని రుచి ప్రజాపతి చాలా సంతోషించాడు. షరతు ప్రకారం తన మనవుడైన యజ్ఞుడిని తన ఇంటికి తెచ్చుకున్నాడు. పిల్లవాడి కాంతులతో పరిసరాలన్నీ ప్రకాశిస్తున్నాయి. కూతురైన దక్షిణను రుచి ప్రజాపతి తన వద్దనే ప్రేమగా పెంచుకోసాగాడు. పురుషోత్తమాయ నమః.